వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ మీకు మంచి డ్రెస్సెస్ అండ్ ఫ్రాక్స్ చూపిస్తున్నానండి. మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి డ్రెస్సెస్. వచ్చేసి బిలో 500లో డ్రెస్లు అండి. ఇది వచ్చేసి మంచి ఎల్లో అండి, లెమన్ ఎల్లో డ్రెస్. కలరు కాంబినేషన్ బాగుందండి. సిల్వర్తో డిజైన్ ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు మనకు. నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది 3 పీస్ సూట్ అండి. కలర్ మనకి ఇందులో ఎల్లో ఉంది, ఎల్లో కలర్లో కనిపిస్తుంది, కానీ అది మంచి లెమన్ ఎల్లో కలర్లో ఉందండి. డ్రెస్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా వీనెక్లోనే కొంచెం డిజైన్లో అలా అలా ఇచ్చారు. ఇది చిన్న చిప్ వర్క్ అండి. ఆ వర్క్ కూడా మనకు నీట్గా ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. సింపుల్గా సూపర్గా ఉందండి. డ్రెస్ మాత్రం వచ్చేసి మంచి కాటన్లో ఉంది. డ్రెస్ కాటన్లోనే లిటిల్ బిట్ షైన్ ఉందండి. ఇది కాటన్ బ్లెండ్ టైప్ అలా ఉంది. కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇది హ్యాండ్ అండి, కొంచెం క్రాస్గా ఇచ్చారు. హ్యాండ్కి కూడా మనకు వర్క్ ఇచ్చేసారు ఇలా పైనకి, అండ్ కిందికి వచ్చేసి ఇలా వీ షేప్లో ఇచ్చారండి. హ్యాండ్కి కూడా మనకు కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. హ్యాండ్కి వచ్చేసి మనకు చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ వచ్చేసి నేను ఇది సైజ్ వచ్చేసి ఎక్సెల్ తీసుకున్నానండి. ఎందుకంటే మనకు ఎల్ సైజు పర్ఫెక్ట్గా అవుతుంది, కానీ పాయింట్స్ వచ్చేసి మనకు టైట్ సెట్ మన హైట్కి సరిపోవని నేను ఎక్సెల్ అలా ప్రిపేర్ చేస్తానండి ఎప్పుడైనా సరే. ఈ కలర్ కాంబినేషను ఎంత బాగుందంటే మనము ఫెస్టివల్స్కి అలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది. ఎప్పటి నుంచో నేను విజిట్ లిస్ట్లో పెట్టాను, నాకు అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంది. ఈ మధ్య నాకు కనిపించేసరికి నేను బుక్ చేశానండి. ఇది మనకు పాయింట్ చూస్తున్నారు కదా, మనకు ఇది నార్మల్గానే ఉందండి. ప్లాజో టైప్ అయితే ఏం లేదు. పాయింట్ వచ్చేసి ఇలా నార్మల్ కట్ పాయింట్ తీరే ఇచ్చారు. దీనికి వర్క్ అయితే అలా ఏం లేదండి. దీనికి జేబులు అలా కూడా ఏం లేదండి. 2 సైడ్స్ మనకి ఎలాస్టిక్ ఇచ్చారండి. 2 సైడ్స్ జేబు అయితే ఏమి ఇవ్వలేదు. అది కాటన్ కాబట్టి మంచిగా థిక్గా ఉందండి. మరి పల్సగా అయితే లేదు. చూస్తున్నారు కదా ఎలాస్టిక్ ఎంత లూజ్గా ఉందో. నేను ఈ పాయింట్ కోసమే ఎక్సెల్ అలా బుక్ చేస్తూ ఉంటానండి. పాయింట్లు వచ్చేసి మనకు పైన కొంచెం స్టిచ్ చేయించుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది, కానీ పాయింట్ సైజు సరిగా అది టైట్ అయినా, నడుముకు టైట్ అయినా, లేదా హైట్ సరిపోకపోయినా బాగుండదు కదా. ఇది వచ్చేసి మంచి మనకు, నేనైతే ఈ వీడియోలో మీకు పర్పుల్ కనిపిస్తుంది, నాకు ఆ డ్రెస్ చూసినా కూడా పర్పులే అనిపించింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు నేవీ బ్లూలో ఉంది. ఈ సిల్వర్తో ఇలా డిజైన్ ఇచ్చారు ఫ్రెండ్స్. సేమ్ డ్రెస్కు ఎలా ఉందో సిల్వర్తో డిజైన్, ఇది కూడా అలాగే బాగా స్టిఫ్గా ఉంది. దీన్ని మనం గాగ్రాస్ పైనకైనా లెహంగాకు పైన అయినా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే సరిపోతుంది. ఎలాగో హాఫ్ నుంచే వేస్తున్నారు పిల్లలు కాబట్టి. ఈ థ్రెడ్ వర్క్ కూడా ఈ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఫినిషింగ్ అయితే అది ఊడిపోతుంది అని అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. డ్రెస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు ఇది వచ్చేసి 580 అలా పడింది ఫ్రెండ్స్. ఇదైతే 580 బిలో 600లో వచ్చింది. ఒక డ్రెస్ మాత్రం కొంచెం కాస్ట్ ఉంది. మిగతా డ్రెస్లన్నీ మనకు బిలో 500లో. చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ ఇలా పెట్టి చూపిస్తున్నాను ఎంత బాగుందో. మనకి మంచి ఫెస్టివల్ వైబ్ వస్తుందండి ఈ డ్రెస్ మాత్రం. ఇప్పుడు ఇది వచ్చేసి మామూలు డ్రెస్సేనండి, మనకు క్యాజువల్ వేర్గా. ఈ కలర్ కాంబినేషన్ నచ్చి నేను ఎప్పటి నుంచో సర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఇది యాష్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్, పింక్ కాంబినేషన్లో మల్టీ కలర్స్లో ఉంటుంది. కలర్ వచ్చేసి మనకు ఇది ఫొటోస్కి అలా అయితే వీడియోస్కి అయితే బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కలర్ వచ్చేసి రియల్గా ఎలా ఉందో, పిక్లో ఎలా ఉందో రియల్గా కూడా అలాగే ఉంది. మీరు చూస్తున్నట్టే అదే కలరు. మనకు మొత్తం థ్రెడ్డేనండి. మనకు డిజైన్ చూస్తున్నారు కదా. ఇది మనకు కాటన్లో కొంచెం లైట్ లిటిల్ బిట్ పాలిస్టర్ మిక్స్ అయినట్టుగా ఉంది. కాటన్ బ్లెండ్ అలా అంటారు కదా, అలా కొంచెం లిటిల్గా పాలిస్టర్ మిక్స్ అయినట్టు. కాటన్ ఎక్కువగా ఉంది, పాలిస్టర్ కొంచెం లైట్గా అలా అనిపిస్తుంది. ఇది మన బ్యాక్ సైడ్ ప్రింటింగ్ డ్రెస్సేనండి. ఇది కలర్ పోతుందని అయితే టెన్షన్ ఏం లేదు. మన క్లాత్లోనే అలా డిజైన్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ముందు సైడ్ అలా రౌండ్ నెక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ అయితే హై నెక్కే ఇచ్చారు. డిజైన్ అయితే ఏమీ లేదు. సింపుల్గా మనం డైలీ వేర్కి, ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వాషింగ్ మిషన్లోనైనా యూజ్ చేయొచ్చు. ఇది పెద్ద టెన్షన్ అయితే ఏం లేదు. ఇది వచ్చేసి బాటమ్ వేర్ అండి. ఇది చూస్తున్నారు కదా, మనకు పాయింట్ మామూలు కట్లోనే ఇచ్చారండి, కొంచెం లైట్గా. ఇది ఈ చివర్లో చూస్తున్నారు కదా, ఇలా ఈ దానికి కూడా వన్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చారు. ముందు సైడ్ అయితే ఎలాస్టిక్ ఏం లేదు ఫ్రెండ్స్. కాకపోతే దీనికి కూడా జేబులు అయితే ఇవ్వలేదు, మరి ఎందుకు అలా ఇవ్వలేదో తెలియదు, కానీ 2 డ్రెస్లకి జేబులు ఇవ్వలేదు. కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఇది నాకైతే కలర్ నచ్చి తీసుకున్నాను. ఇది వచ్చేసి మనము చున్నీ ఫ్రెండ్స్ బాగా పెద్దగా ఇచ్చారు. మంచి రెడ్లోనే ఒక లైట్ పింక్ మిక్సింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే డ్రెస్ వచ్చేసి మల్టీ కలర్లో ఉన్నందుకు
మనకి చున్నీ వచ్చేసి పెద్దగా ఇచ్చారు. వేరే అదర్స్ డ్రెస్సుల మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ప్లెయిన్ డ్రెస్సులు ఉంటాయి కదా, వాటి మీదకైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా వచ్చేసి ఇది ఇప్పుడు నేను మీకు ఇంకో టాప్ చూపిస్తానండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎంత బాగుందంటే ఈ కలరు మనకు మంచి మెంతిపిండి కలర్లో ఉంది. మనకి వైట్ మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ అండి. మనకు థ్రెడ్ వచ్చేసి మంచి నీట్గా ఉంది. ఊడిపోవడము పీకపోతుండే భయం అయితే లేదు. మనం డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వాష్ చేసుకోవచ్చు. మనకు క్లాత్ వచ్చేసి కాటనేనండి. ఇవాళ నేను మీకు చూపిస్తున్న టాప్స్ అన్నీ కాటన్లోనే ఉన్నాయండి. మనకి ఇది షార్ట్ అని ఎందుకంటే జీన్స్ పైనకి అలా మనకి వేర్ చేస్తే బాగుంటుంది. మదర్స్ పైన పిల్లలకి ఎవరికైనా బాగుంటుంది కదా, అలా అని తీసుకున్నాను. మనకి బ్యాక్ సైడ్ అయితే హై నెక్కే ఉందండి. మనకి ఇందులో మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. మీకు కనుక ఈ కలర్ నచ్చితే పర్చేస్ చేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన కలర్ని మీరు తీసుకోండి. ఇది నాకు వచ్చేసి 200 ప్లేస్లో అలా పడిందండి. మన బడ్జెట్లో మనకు డైలీ వేర్గా, ఆఫీస్ వేర్గా, ఎక్కడికైనా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అనే పర్పస్లో నేనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వచ్చేసి మనకు కాంబో సెట్ అండి. మనకు పిప్లం టాప్ టైప్లో ఉంటుంది డిజైన్ వచ్చేసి. చూస్తున్నారు కదా, ఇందులో 3 సెట్స్ వచ్చాయండి. నాకు మొత్తము 3 టాప్స్ వచ్చాయి. మనకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. మనకు ఈ డిజైన్ వచ్చేసి ముందు పార్ట్లో మనకి ఇలా కుర్చీలు ఇచ్చారు కదా, అక్కడ కొంచెం ఆలియా కట్ మోడల్లో ఉంటుందండి డిజైన్ వచ్చేసి, ఇట్లా స్ట్రైట్గా ఇవ్వకుండా. ఇది బ్లాక్లో అంతగా కనిపించట్లేదు. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. పిల్లలకైతే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ముందు మాత్రం ఇలా వీ నెక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ హై నెక్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇది కూడా మనకు కాటనేనండి. కాటన్లో కొంచెం అలా లైట్గా కాటన్ బ్లెండ్ టైప్లో ఉంది, పాలిస్టర్ అయితే కాదు. ఇది వచ్చేసి మన సెకండ్ టాప్ అండి. ఇందులోనే కాంబోలోనే ఇంకొక టాప్ ఉంది ఇందులో కూడా. ఇది వచ్చేసి మన బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో మంచి కలర్ కాంబినేషన్లో మనకు డైలీ వేర్ పర్పస్గా పిల్లలకైనా మనకైనా బాగుంటుంది. ఎస్పెషల్గా కాలేజ్ పిల్లలకి అలా. ఇది కూడా సేమ్ అండి, డిజైన్ అంతా సేమ్, కలర్ కొంచెం చేంజ్ అంతే. ఫుల్ హ్యాండ్స్ ఫ్లవర్స్ ఇలా డిజైన్ వచ్చేసి ఇలా ఉందండి. మీకు కనుక నచ్చితే ఇవి 2 సెట్స్, వన్ సెట్ అలా 3 సెట్స్ అలా ఉన్నాయి. మీకు నచ్చిన సెట్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఇవి బిలో 500లోనే మనకు 3 సెట్ ఆఫ్ వచ్చాయి కాబట్టి 3 వచ్చాయి కాబట్టి మనకు నేను వర్తనే చెప్తాను. క్లాత్ కూడా నేను ఆల్రెడీ వాషింగ్ మిషన్లో వాష్ చేశానండి. 2 వచ్చేసి. ఇదైతే మంచి ఫ్రాక్ అండి. ఎంత బాగుందంటే ఫ్రాక్ మనకి జార్జెట్లో మంచి మెరూన్ క్లాత్ అండి. ఎంత బాగుందంటే నేను ఇది 1 టైం వేర్ చేశానండి పూజలప్పుడు. మొన్న రీసెంట్గా నేను ఇది వాషింగ్ మిషన్లోనే వాష్ చేశాను ఆల్రెడీ. మనకు ముందు ఇట్లా తెలుస్తుంది కదా ఈ ఫ్లవర్స్, మంచి థ్రెడ్ అండి, నీట్గా ఉంది. థ్రెడ్ వచ్చేసి ఏమి ఊడిపోదు. వాషింగ్ మిషన్ వాష్ తర్వాత కూడా అది కొత్తగా ఉన్నట్టుగానే ఉంది ఫ్రాక్ వచ్చేసి. కలర్ అట్లయితే ఏం పోవట్లేదు, జార్జెట్ కాబట్టి. మనకు 2 రఫుల్స్ అలా ఇచ్చారు హ్యాండ్కి మాత్రం. లోపల సైడ్ అలా హ్యాండ్ ఏం లేదండి. మనకు అవి ఫుల్గా కవర్ అయిపోతాయి, కింది వరకు వస్తున్నాయి అవి కాబట్టి మనకు ఆ ఫ్రిల్స్ ఇంకేం అవసరం లేదు. ముందు సైడు బ్యాక్ సైడ్ సేమ్ ఇచ్చారండి, రౌండ్ నెక్కే ఇచ్చారు. మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకు హౌస్ వైఫ్స్కైనా పిల్లలకైనా ఎవరికైనా ఇది హౌస్ వైఫ్కి బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే మనం నైటీలు ఎలాగో వాడట్లేదు కాబట్టి ఇప్పుడు ఇలా ఫ్రాక్స్కే కన్వర్ట్ అయిపోతున్నాం కాబట్టి. మీరు గేరా చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. మనకు లోపల సైడ్ కూడా మనకు ఫుల్గా ఇచ్చారండి. మనకు ఇది వచ్చేసి ఇట్లా ఏమంటారు, క్లాత్ వచ్చేసి ఇట్లా రబ్బర్ టైప్లో ఉందండి. దాన్ని ఏమంటారు క్లాత్ వచ్చేసి, కానీ ఫుల్గానే అయితే ఉంది. మనకు ఫ్రాక్ ఎంత ఉందో అంత సైజ్ వరకు ఇచ్చేసారు. ఓవరాల్గా వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఫ్రాక్. నాకైతే ఇందులో కూడా కలర్స్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన లాస్ట్ ఫ్రాక్ అండి. మంచి పింక్ కలర్లో ఉంది. పింక్ అండ్ ఇలా బ్లూ ఇలా వంకాయ డిజైన్లో ఉంది. ఇది కూడా రఫులేనండి. జస్ట్ వన్ వచ్చింది, అక్కడేమో 2 వచ్చి ఫుల్ హ్యాండ్ వచ్చింది కదా, ఇదైతే 1 వచ్చింది. మనకు నెక్ వచ్చేసి ఇలా డబ్బా షేప్లో వచ్చిందండి. ఇలా మనకు స్క్వేర్ షేప్లో బ్యాక్కి ప్లస్ ఫ్రంట్కి సేమ్ అండి. సేమ్ సైజులో ఇచ్చారు, ఎక్కువ తక్కువ అయితే లేదు. జస్ట్ ఒక రఫుల్ ఇచ్చారు మనకు. లోపల ఇంకా హ్యాండ్ ఏమి ఉండదు. దానికైనా దీనికైనా మనకి ఇదే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఒక 4 ఇంచెస్ వరకు ఉంటుంది కాబట్టి అవసరం లేదు. అవసరం అనుకుంటే మనం ఎలాగో ఇప్పుడు క్లాత్ ఉంటుంది కదా మామూలుగా, పాలిస్టర్ క్లాత్ అయినా సరే, కాటన్ క్లాత్ మనం బ్లౌజులు కుట్టించుకున్న క్లాత్ చిన్న ఒక 2 ఇంచెస్ హ్యాండ్ అలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి మంచి జార్జెట్ అండి. గేరా కూడా చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. కింది సైడ్ మనకి ఇలా మంచిగానే ఇచ్చారు. థ్రెడ్ మనకు పీకో చేసి ఇచ్చారు కాబట్టి అదేమి
ప్రాబ్లం అయితే ఉండదండి. కాకపోతే వన్ టైం మనం ఇలా ఒకసారి స్టిచ్ వేసుకోవడం బెటర్ ఏమో, ఇంకా ఎక్కువ రోజులు లైఫ్ ఉంటుందని. ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అండి. మనకి దానికన్నా దీనికి మంచి గేరా ఇచ్చారు పాలిస్టర్ క్లాత్ వచ్చేసి లోపల. ఇందులో అయితే జస్ట్ సింగిల్ కలరే ఉందండి, కలర్స్ అయితే లేవు, ఇది ఒక్క కలరే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి. ఓకేనా? సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.